శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ ఒక విన్నపం. ఈ రోజుల్లో చాలా మంది ఉచితంగా జ్యోతిష్యం చెప్పబడును అని రకరకాల ఫోన్ నెంబర్లు ఇచ్చి కింద నేను చెప్పిన వీడియోస్లో కొంత పార్ట్ కట్ చేసి ఆ వీడియోస్ పెడుతున్నారు. ఆ వీడియోస్లో ఉన్న నెంబర్కి కాల్ చేసి చాలా మంది ధనపరంగా మోసపోతున్నారు. ముందు ఉచితంగా జ్యోతిష్యం చెప్తామని చెప్పి ఆ తర్వాత పూజల పేరుతో ఎక్కువ ధనాన్ని వసూలు చేస్తున్నారన్న విషయం నా దృష్టికి వచ్చింది. ఇలాంటి ఆన్లైన్ మోసాల పట్ల మాచిరాజు భక్తి ప్రేక్షకులందరూ తగిన జాగ్రత్త వహించండి. మాకు ఒకే ఒక అఫీషియల్ నెంబర్ ఉంది, 9399990660. ఈ అఫీషియల్ నెంబర్ తప్ప ఏ నెంబర్ అయినా సరే మీకు సోషల్ మీడియాలో కనిపించి వీడియోలు ఉన్నా కూడా ఆ నెంబర్లకు కాల్ చేసి మోసపోకండి. ఫేస్బుక్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ, యూట్యూబ్ షార్ట్స్లో కానీ చెప్పిన వీడియోస్లో కొంత పార్ట్ కట్ చేసి పైన రకరకాల నెంబర్లు ఇచ్చి అందరినీ మోసం చేసే వాళ్ళ సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతోంది. ఇలాంటి ఛానల్స్ రోజుకొకటి బయటికి వస్తున్న తరుణంలో ఆన్లైన్ మోసాల బారిన పడకండి. మీ ధనాన్ని మోసపోయి నష్టపోకండి. మాచిరాజు భక్తి వ్యూయర్స్ అందరూ కూడా ఈ విషయంలో తగిన జాగ్రత్తలు పాటించండి. జూలై 19 ఆదివారం దినఫలాన్ని పరిశీలిస్తే షష్ఠి తిథి ఉంది. ఉత్తర ఫల్గుని నక్షత్రం సాయంత్రం 6:17 వరకు ఉంది. ఆదివారం ఉత్తర ఫల్గుని నక్షత్రంతో కలిసి వస్తే మిత్రయోగం ఉంటుంది. ఈ మిత్రయోగం మిత్ర లాభాన్ని కలిగింపజేస్తుంది. కాబట్టి 12 రాశుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా, ముఖ్యమైన ప్రయాణాలు చేసినా స్నేహితుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. వాటి వల్ల పనులన్నీ విజయవంతంగా పూర్తి చేసుకుంటారు, కార్యసిద్ధి లభిస్తుంది. అలాగే రాశి చక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే ఆదివారానికి ఉత్తరా నక్షత్రానికి అంటే ఉత్తర ఫల్గుని నక్షత్రానికి రెండిటికి అధిపతి అయిన సూర్యుడు కర్కాటకంలో చంద్రుడి ఇంట్లో ఉన్నాడు, మిత్రక్షేత్రంలో ఉన్నాడు. ఇది అనుకూలమే కాబట్టి ప్రమోషన్ల కోసం పై అధికారుల ఇళ్లకు వెళ్లి వాళ్ళతో కీలకమైన చర్చలు చేసి అనుకూల ఫలితాలు పొందడానికి ద్వాదశ రాశుల వాళ్ళకి బలం ఉంది. తండ్రి తరపు ఆస్తిపాస్తుల కోసం చేసే ప్రయత్నాలకు బలం ఉంది. తండ్రితో కీలకమైన చర్చలు చేయడానికి, తండ్రి తరపు బంధువుల వల్ల ప్రయోజనాలు పొందడానికి కూడా రవి మిత్రక్షేత్ర స్థితి అనుకూలిస్తుంది. రాజకీయాల్లో ఉన్న వాళ్ళు కీలకమైన నిర్ణయాలు తీసుకోవడానికి కూడా రవి మిత్రక్షేత్ర స్థితి అనుకూలిస్తుంది. వ్యవసాయ రంగంలో ఉన్న వాళ్ళు కూడా కీలకమైన నిర్ణయాలు తీసుకొని లాభాలు పొందడానికి రవి మిత్రక్షేత్ర స్థితి అనుకూలిస్తుంది. అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. ప్రధానంగా ఉత్తరా నక్షత్రం అంటే ఉత్తర ఫల్గుని నక్షత్రం ఉంది. ఉత్తరా నక్షత్ర బలాన్ని బట్టి ఎవరైనా సరే నూతన వస్త్రాలు, ఆభరణాలు ధరించవచ్చు. అలాగే కొత్తగా ఉద్యోగంలో చేరటానికి ఉత్తర ఫల్గుని నక్షత్రం మంచిది. భూములు, గృహాలకు సంబంధించిన హక్కులు పొందటానికి కూడా ఉత్తర ఫల్గుని నక్షత్రం అనుకూలిస్తుంది. అంటే మీకు ఏవైనా ప్రాపర్టీస్ రావాల్సి ఉంటే మీ ప్రాపర్టీస్ కి సంబంధించిన హక్కులు మీరు పొందటానికి ఉత్తర ఫల్గుని నక్షత్రం అనుకూలిస్తుంది. అదేవిధంగా సీమంతం కార్యక్రమం నిర్వహించుకోవచ్చు. ఉత్తర ఫల్గుని నక్షత్ర బలాన్ని బట్టి తీర్థయాత్రలు చేసుకోవచ్చు, ముఖ్యమైన ప్రయాణాలు చేసుకోవచ్చు. కొత్తగా కొన్న వాహనాలు మొదటిసారి నడపడానికి కూడా ఉత్తర ఫల్గుని నక్షత్రం అనుకూలిస్తుంది. ఉత్తర ఫల్గుని అంటే ఉత్తరా నక్షత్రాన్ని బట్టి ద్వాదశ రాశుల వాళ్ళు ఈ ముఖ్యమైన పనులు చేసుకుంటే అనుకూల ఫలితాలను పొందవచ్చు. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో ద్వాదశ రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు ధన వ్యయం కనిపిస్తోంది. అంటే రూపాయి ఖర్చు పెట్టాల్సిన చోట 10 రూపాయలు ఖర్చు పెట్టే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి డబ్బు ఖర్చు విషయంలో కొంచెం అప్రమత్తంగా ఉండాలి. అలాగే ఈరోజు అనుకున్నది సాధించలేకపోవటం వల్ల మానసికంగా నిరుత్సాహానికి లోనయ్యే అవకాశం మేషరాశి వాళ్ళకి కనిపిస్తోంది. అటువంటప్పుడు నిరుత్సాహానికి లోను కాకుండా మనోధైర్యంతో ముందడుగు వేసే ప్రయత్నం చేయాలి. అప్పుడు వ్యతిరేక ఫలితాలు అనుకూల ఫలితాలుగా మార్చుకోవచ్చు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు మానసికంగా కొంత ఆందోళనకరమైన పరిస్థితులు చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయి. అటువంటప్పుడు మనస్సును ప్రశాంతంగా ఉంచుకునే ప్రయత్నం చేయాలి. వృధా కాలక్షేపములు చేస్తూ ఉంటారు. ఆ వృధా కాలక్షేపములు పక్కన పెట్టి సమయాన్ని సద్వినియోగం చేసే ప్రయత్నం చేయటం వృషభ రాశి వాళ్ళకి అవసరం. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు సామాజిక సంఘర్షణలు చోటు చేసుకుంటూ ఉంటాయి. సమాజంలో వ్యక్తులతో విభేదాభిప్రాయాలు ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. అటువంటప్పుడు వ్యక్తులతో గొడవలు రాకుండా జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. అలాగే ఈరోజు ప్రతి పనిలో సంతోషము, లాభము కలిగే సూచనలు మిథున రాశి వాళ్ళకి ఎక్కువగా ఉన్నాయి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళకి
సామాన్యమైనటువంటి ధన వృద్ధి కనిపిస్తోంది. అద్భుతమైన ధనలాభం లేకపోయినా వ్యాపారస్తులు ఎంతో కొంత ధనపరంగా ప్రయోజనాలు పొందగలుగుతారు. అలాగే వాహన యోగం ఉంది. బండి గాని కారు గాని కొనుక్కోవడానికి చేసే ప్రయత్నాలు కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు దాంపత్య సుఖం ఉంటుంది. అంటే భార్యాభర్తల మధ్య విభేదాభిప్రాయాలన్నీ కూడా సింహరాశి వాళ్ళు ఈరోజు చర్చల ద్వారా పరిష్కరించుకునే సూచనలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే సింహరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా బంధుమిత్రులను కలుసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. బంధుమిత్రులతో ఉల్లాసంగా ఉత్సాహంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు. బంధుమిత్రులతో సౌఖ్యవంతమైనటువంటి వాతావరణం చోటు చేసుకునే యోగము సింహరాశి వాళ్ళకు ఉంది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు సమస్యల పరిష్కారం కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రతి సమస్యకు చక్కటి పరిష్కార మార్గాన్ని కనిపెట్టగలుగుతారు. అలాగే స్నేహితుల కలయిక ఆనందాన్ని కలిగింపజేస్తుంది. స్నేహితులతో కలిసి కన్యారాశి వాళ్ళు ఉల్లాసంగా ఉత్సాహంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు శారీరక శ్రమ పెరుగుతుంది, ఒత్తిడి పెరుగుతుంది. దాన్ని అధిగమించే ప్రయత్నం చేయాలి. అలాగే జీవిత భాగస్వామితో సంతానంతో అకారణంగా విరోధాలు ఏర్పడే సూచనలు తులారాశి వాళ్ళకి ఈరోజు కనిపిస్తున్నాయి. కాబట్టి జీవిత భాగస్వామితో సంతానంతో వ్యవహరించేటప్పుడు గొడవలు రాకుండా జాగ్రత్తగా వ్యవహరించే ప్రయత్నం చేయాలి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు గృహ సౌఖ్యం ఉంది. ఇల్లు కొనుక్కోవటానికి లేదా కట్టుకోవటానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఆ ప్రయత్నాలన్నీ పురోగమిస్తూ ఉంటాయి. అంటే పురోభివృద్ధిని సాధిస్తూ ఉంటాయి. అదేవిధంగా వాహన యోగం ఉంది. బండి గాని కారు గాని కొనుక్కోవటానికి చేసే ప్రయత్నాలు వృశ్చిక రాశి వాళ్ళకు అనుకూలిస్తాయి. అదేవిధంగా వ్యాపార పరంగా కూడా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. ఊహించిన దానికంటే వ్యాపారంలో రెట్టింపు లాభాలు పొందగలుగుతారు. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు శుభ కార్యక్రమాలు నిర్వహించడానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. బంధుమిత్రులను కలుసుకుంటారు. ధనుసు రాశి వాళ్ళు ఉల్లాసంగా ఉత్సాహంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు విశేష వస్తులాభం చేకూరే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. కొత్త వస్తువులను కొనుగోలు చేయటం కానీ, మీకు ఎవరైనా కొత్త వస్తువులు బహుమతిగా ఇవ్వటం కానీ ఇలాంటివి జరిగే అవకాశాలు మకర రాశి వాళ్ళకి ఎక్కువగా ఉన్నాయి. అలాగే సామాన్యమైన ధనలాభం ఉంది. అద్భుతమైన ధనలాభం లేకపోయినా మకర రాశి వాళ్ళు ఎంతో కొంత ధనపరంగా మంచి ప్రయోజనాలు పొందగలుగుతారు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు గృహంలో అప్పుల సమస్యలు వెంటాడే సూచనలు ఉన్నాయి. అటువంటప్పుడు మీ తెలివితేటలతో సమయస్ఫూర్తితో రుణ బాధల నుంచి కుంభరాశి వాళ్ళు సులభంగా బయటపడగలుగుతారు. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు శారీరకంగా మానసికంగా ఒత్తిడి ఎదుర్కొనే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. ఆ ఒత్తిడిని అధిగమించే ప్రయత్నం చేయాలి. అలాగే వాహన యోగం ఉంది. మీనరాశి వాళ్ళకి బండి గాని కారు గాని కొనుక్కోవడానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి కావాలంటే, కార్యసిద్ధి లభించాలంటే ఈ రోజుకున్న ప్రత్యేకత కుమార షష్ఠి. ఈ సందర్భంగా ఓం కుమార స్వామినే నమః ఈ మంత్రం 21 సార్లు చదువుకొని పని మీద బయటికి వెళ్ళండి. కుమారస్వామి అనుగ్రహం కలుగుతుంది, విజయం చేకూరుతుంది, కార్యసిద్ధి లభిస్తుంది. ఓం కుమార స్వామినే నమః ఈ మంత్ర పఠనం అద్భుతమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. అలాగే ఆదివారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో రవిహోర ఉంటుంది. రవిహోర ఉన్న సమయంలో కొత్త ఉద్యోగాల కోసం అప్లికేషన్లు రాసుకోవటానికి అనుకూలం. రవిహోర ఉన్న సమయంలో ముఖ్యమైనటువంటి దస్తావేజులు రాసుకోవటానికి అనుకూలం. అధికారులను కలుసుకొని కీలకమైన చర్చలు చేయటానికి కూడా రవిహోర అనుకూలిస్తుంది. సన్మానాలు సత్కారాలు చేయించుకోవటానికి కూడా రవిహోర అనుకూలిస్తుంది. హోరాకాలం బట్టి పనులు చేసుకోండి, సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోండి. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు 12 రాశుల వాళ్ళు రాశి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? నక్షత్ర బలాన్ని బట్టి ఎలాంటి పనులు చేస్తే అదృష్టం కలిసి వస్తుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? యోగాన్ని బట్టి ప్రయాణం చేసేటప్పుడు ఎలాంటి పరిహారం పాటించి వెళితే అదృష్టం కలిసి వస్తుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? హోరాకాలం బట్టి పాటించాల్సిన ముఖ్యమైన విధి విధానాలు ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజ్ భక్తి ఛానల్ చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.